నీకు స్తోత్రములు. నీ సన్నిధానంలో ప్రభా ఇటు ధైర్యం ఇచ్చి నీ బలిపీఠం మీద ఏ యోగ్యత లేని నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రములు. ఇప్పుడు నేను నాయన నీకు స్తోత్రములు తండ్రి. నీవు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటను ప్రభా కొద్దిసేపు మేము ధ్యానించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు నాయన. ఇక్కడ మాట్లాడింది నేను కాదు ప్రభా, నీవు నాకు తోడేయండి నాయన. ఏం మాట్లాడబోచున్నాను నాయన, అది మీరే నా వెనుక నుండి మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఈ మందిరం ప్రాకారం చుట్టూ నాయన నీ ఆత్మీయ కంచి వేయమని అడుగుచున్నాను. ఎటువంటి శాతాన్ని అడ్డులు ఆటంకములు నాయన ఇక్కడ పని చేయకుండా నాయన ప్రతి ఒక్క విషయంలోనూ నాయన ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభా ఈ కూడికి అంతట్లోనూ నాయన నీ యొక్క మహిమగంత ప్రభావంలో ఆరోపించమని అడుగుచున్నాను తండ్రి. నాయన అదేవిధంగా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ప్రభా నీ ఆత్మని కంచి వేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. రాని బిడ్డలతో మీరు మాట్లాడి వారి ప్రయాణంలో తోడయండి. మీరు సదాకాలంలో నీ సన్నిధికి తోడుకొని రమ్మని అడుగుచున్నాను ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. అదేవిధంగా నా దేవానైనా నీకు స్తోత్రములు. ఈ దిన మంది ప్రభా ఏ నిమిత్తమైతే ఇటు రీతిగా సమకూర్చము సమస్తము ఎరిగిన దేవా నాయన నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నాయన ఈ కొద్దిపాటి ప్రార్థన మీ పాదసన్ని చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ముఖ్యంగా ప్రియ సంగమా మీ అందరికీ మరొకసారి నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినమందు గుడ్ ఫ్రైడే అని, మరి మంచి శుక్రవారం అని, శుభ శుక్రవారం అని, ఈ శుక్రవారము ఎన్నో శుక్రవారంలో మన జీవితంలో దాటిపోతున్నాయండి. మరి అదేవిధంగా దేవుడు 2022 సంవత్సరాల క్రితం మరి భూలోకమునికి వచ్చి మన కోసం మన పాపముల నిమిత్తమే ఆయన సమస్తము ఆయన మీద వేసుకుని మనకు రక్షింపబడడానికి ఈ భూలోకంలో మరి మనం ఎటువంటి నరకాగ్నికి పోకుండా మరి ఆయన రక్షింపడానికి మన చింత యావత్తు మన పాప పరిహార్థ బలులన్నిటిని ఆయన మీద వేసుకుని ఆయన సిలువలో మరణించిన సందర్భంగా నిజంగా ఈ రోజుని నా జీవితంలో కూడా ఈ వేళ మార్నింగ్ అయితే లొకేషన్లో అడిగారు ఈ వేళ మీ గుడ్ ఫ్రైడే కదా అని. అవును గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? మంచి అని అర్థం కదా. మీ దేవుడు చనిపోతే మీకు మంచి అని అడిగారు. నిజమే, మా దేవుడు చనిపోతే మాకు మంచి అని నేను సమాధానం ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే నిజంగా దేవుడు అన్యులు ఎంతో మంది ఈవేళ గుడ్ ఫ్రైడే అంటున్నారేంటి, దేవుడు చనిపోయిన రోజున గుడ్ ఫ్రైడే అంటున్నారేంటని ఎంతో మంది ప్రశ్నించవచ్చు. కానీ మన దేవుడు చనిపోవడం మనకు మంచిదేనండి. మన జీవితంలో మన కుటుంబంలోనే కావచ్చు, మన సహోదరులే కావచ్చు, మన పొరుగు వారే కావచ్చు, ఎవరైనా చనిపోయి ఉంటే మనం మంచి అనము. ఎందుకంటే ఎంతో బాధతో ఎంతో వేదంతో ఎంతో దుఃఖిస్తాం. అయ్యో పాపం ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు చనిపోయారని ఎన్నో కొన్ని సమయాల్లో మరి మనం ఆలోచిస్తూ ఉంటామండి. కానీ మన దేవుడు చనిపోతే మనకు మంచిదే. ఎందుకంటే ఈ రోజుని దేవుడు ఆ కల్వరిగిరిలో ఆయన అలాగ ప్రాణం విడిచిపెట్టకపోతే మనం ఈ దినమంది దేవుని సన్నిధిలో మనం ఇటు రీతిగా సమకూడే వాళ్ళం కాదు, దేవుని స్తుతించే వారం కాదు, దేవుని ఆరాధించే వారం కాదండి. మన పాపాల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము, మన పాపం లోకంలో భ్రష్టులమే తిరిగే వారమేమో. మరి అందుకనే దేవుడు మన కోసము, మన పాపముల కోసం, మన శాపముల కోసము మన ఎటువంటి మరి నరకానికి త్రోసివేయకుండా మరి ఆయన కబంధ హస్తాల్లో మరి హత్తుకుని మరి ఆయన అరిచేతుల్లో మనల్ని చెక్కుని అనుక్షణము మరి ఆయన మనల పట్ల చేసిన మేలును బట్టి మేలుల కొరకు నిజంగా మన కోసం ఆయన ఈ రోజు సిలువలో త్యాగం చేశాండి. అందుకనే ఈ రోజుని మరి ఎన్నో శుక్రవారాలు వస్తున్నాయి కానీ ఈ శుక్రవారం దినమందు మరి ఒక గుడ్ ఫ్రైడే అని, ఒక మంచి శుక్రవారం అని, శుభ శుక్రవారం అని మరి స్పెషల్గా పిలువబడుచున్నది. మరి అదేవిధంగా దేవుడు మన కోసం ఎన్నో కష్టములు మనుషులందరికీ తెలుసు ఈ 40 దినములే మరి దేవుడు శ్రమ పొందిన దినాలని. కానీ దేవుడైతే మరి నేనైతే అంటున్నాను దేవుడు ఈ 40 దినములే కాదండి, మరి అనేకమైన మార్లు మనము తెలిసి తెలియక మన ఉదయం మొదలుకొని మళ్ళీ సాయంత్రం మన పడకల మీద పోయినంత వరకు దేవుని ఎన్నో పాపములు చేసి మనం గాయపరచబడిన వారమై ఉన్నామండి. ఈ పాపపు లోకంలో నిజమేనండి, మనం తెలిసి తెలియ ప్రతి అవయవం ద్వారా మనం చూపు ద్వారా జ్ఞానము ద్వారా నడుచుట వల్ల మరి ఆలోచించడం ద్వారా ఎన్నో విషయాల్లో మరి ఆయన గాయపరుస్తూనే ఉంటున్నాము, ఎన్నో పాపాలు చేస్తూనే ఉంటున్నాము. నిజంగా ఆయన వాక్యం చెప్పిన రీతిగా అయితే మనమైతే ఎటువంటి పాపం చేయకుండా ఉంటే మరి ఇంకా అనేక మంది రక్షింపబడేవారండి ఈ దినమందు. ఇంకా ఈ పాప శాప లోకంలో మరి భ్రష్టత్వ జీవితానికి గురి అయ్యి మరి ఎంతో మంది తిరుగులాడుచున్నారు. వాళ్ళందరి కోసం ఈ రాత్రికాల సంబంధి గుడ్ ఫ్రైడే దినమందు ఎందు నిమిత్తమైతే ఈ గుడ్ ఫ్రైడే అని అన్నారు. మరి మనందరికీ తెలిసిన విషయమే. అందు నిమిత్తం ప్రతి ఒక్కరికి ఒకరికి ప్రార్థన చేయ బద్దులమై ఉన్నామండి.
మరి ఆ యొక్క దేవాతి దేవుడు మరి ఈ 40 దినములు ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో హింసలు, ఎన్నో మాటలు, మరి ఆయన నడి వీధిలో మరి ఆయన కాళ్ళు పట్టుకుని, ఆయన చేతులు పట్టుకుని నడి వీధుల్లో ఆయన రక్తదారులు మరి రోడ్లంటే దారులంటే ప్రవశించినప్పుడు కూడా ఆయన మరి ఒక్క మాట కూడా బదులు ఇవ్వలేదండి, ఒక్క మాట కూడా బదులు పలకలేదండి. మరి ఆ కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి మన కోసం, నీ నా కోసం మరి ఆయన ఎంతగానో త్యాగం చేస్తున్నాడు. మరి ఈ రోజుని ఈ రాత్రికాల సమయం ముందు ఆయనకి ఏమి ఇవ్వడానికి మనం సిద్ధపడి ఉన్నామో మరి ఎవరికి వారు పరీక్షించుకోవాలని మరి నేను అనుకుంటున్నానండి. మరి అదేవిధంగా దేవుడు నిజంగా ఈ లోకంలో ఇది మొదటి మాట ఎంతో, దేవుడు పలికిన 6-7 మాటల్లో మరి మొదటి మాట ఎంతో ప్రాముఖ్యమైనదండి. నిజమే, ఇప్పుడు చిన్న బిడ్డలు, ఇప్పుడు సిల్వే ఉందంటే మరి ఆ చిన్న బిడ్డ కోసం ఎంతో మంది ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయతగా మరి ఆ బిడ్డ వచ్చిందంటే ఎంతో ఆనందపడతామండి. దేవుడు ఆ మొదటి మాటని మరి అలాగే చివరి ఘడియల్లో నువ్వు నేనే కావచ్చు, అలాగే కాకుండా మరి మన కుటుంబకులే కావచ్చు, మన తల్లిదండ్రులే కావచ్చు, మరి లాస్ట్ స్థితిలో మరి ఆ యొక్క మరణ పడకల మీద ఉన్నప్పుడు వాళ్ళు పలికే మాటలు, అయ్యో నా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో వినడానికి మనం ఎంతగానో శ్రద్ధ చూపిస్తాము. ఒకనొక టైంలో మా తల్లిదండ్రులు నా కోసం ఏమి సంపాదించారు, ఆ ఆస్తుల పంపకాల కోసం, వెండి బంగారాల పంపకాల కోసం, వాటి కోసం వీటి కోసం ఏమైనా చెప్తారని ఆ మరణ స్థాయిలో ఉన్నప్పుడు వారే మాట్లాడే మాటల కోసం మనం ఎంతగానో శ్రద్ధ చూపుతామండి. మరి ఈ లోకంలో ఉన్న ఈ సమాజంలో పుట్టిన ఈ ప్రజల కోసం ఇంత ప్రాధాన్యత ఇస్తున్న మనము మరి ఆ కల్వరిగిరిలో నీ నా కోసం ఎంతగానో ప్రాణ త్యాగం చేసిన ఆ తండ్రికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నామండి? మరి ఈ దినమందు ఒకసారి ఆలోచించుదాం. మరి అదేవిధంగా దేవుడు సిలువలో మరి ఆయన త్యాగం చేసే ముందు మరి నిజంగా ఈ లోకంలో ఉండి పాపలోకంలో ఎంతో మంది ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్నో మరి మానభంగాలు, ఎన్నో చెప్పరాని విషయాలు మరి న్యూస్లో చూస్తే ఎన్నో కొన్ని చూస్తున్నామండి. మనం మరి చూసినప్పుడు ఎవరికి కూడా ఏ అర్ధరాత్రి పూట కూడా ఎవరికి ఎటువంటి కారాగార శిక్ష విధించలేదండి. మరి తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి మరి ఆ అర్ధరాత్రి సమయంలో మరి ఆ తండ్రిని ఎన్నో న్యాయ సంస్థల దగ్గరికి తిప్పి మరి ఎన్నో మరి పంచాయతీలు పెట్టి మరి ఆయనకి ఎటువంటి న్యాయం జరగకుండా ఈ పాపిలోకం ఈ సమాజంలో ఆయనకి ఎంతో అన్యాయమైన తీర్పు తీర్చారండి. ఆయన ఒక మాట కూడా ఆయన బదులు పలకలేదండి. ఆ తండ్రి యేసయ్య మరి ఎందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మరి ఎంతో మంది ఉన్నారు, అలాగే దూరం నుంచి చూస్తున్నారు, కానీ ఒక్కరు కూడా దగ్గరికి వచ్చి అయ్యో తండ్రిని ఎందుకు శిక్షిస్తున్నారు, ఎందుకు ఈ తండ్రిని ఇలా బాధిస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు, ఏమి చేశాడు, ఏం అన్యాయం చేశాడు, ఎవరికి ఏం కేర్ చేశాడు ఒక్కరు కూడా అడిగేవారు లేరండి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. అందుకనే దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న మనమందరము దేవుని సన్నిధిలో ఈ దినమందు మరి కనిపిస్తున్నామండి. నిజమే, దేవుడు ఎన్నో కార్యములు నీ నా పట్ల ఎన్నో ఉపకారములు ఎన్నో కార్యములు చేస్తున్నాడండి. దేవుడు లేడని ఎంతోమంది నా ముందరే నా సహోదరులు ఎన్నోసార్లు వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నాతో పంచుకుంటాను, ప్రతి విషయం పంచుకుంటారు. నిజంగా మా కంపెనీ వాళ్ళే కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు, ఇరుగు పొరుగు స్కూల్లో వాళ్ళే కావచ్చు. కానీ అటువంటిలో తొందరపడుకు, ఏదైనా మనం ఆలస్యంగా ఉంటే దేవుడు మన కోసమే, అది ఒకటి కీడు కోసమైతే రెండోది మేలు కోసం వస్తుందని బలపక్షం తినాలి ఎన్నో కొన్ని ఉన్నాయండి. మరి నా సహోదరులు అంటారు, అక్క నాకు ఏ కీడు దేవుడు ఏం మేలు చేశాడు, దేవుడికి ఇది ఇస్తున్నాను అది ఇస్తున్నాను, దేవుడు కానుకలు ఇస్తే సరిపోదండి, వెండి బంగారాలు ఇస్తే సరిపోదు, ఏమి ఇచ్చినా కానీ దేవుడు మనల్ని కోరుకునేది ఒక్కటే, తిరిగి నలిగిన హృదయంతో నీ హృదయం నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో కూర్చున్న మనము మరి ఆయన పట్ల ఏమి కలిగి ఉన్నామో మరి దేవుడు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని కాదు. నిజంగా ఈ రోజున వాక్యంలో నేను ఒక వాక్యంలో చూస్తానండి, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎందుకు మీరు దేవుని సన్నిధిలోకి ఎలా వెళ్ళారు, ఎలా రక్షణ పొందారని అడిగితే, నా దేవుడు నా పట్ల చేసిన, నా దేవుడు నా కోసం మరణించాడు, దేవుడు నాకు ఒక రక్షణ అనేది ఇచ్చాడు, అందుకే నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళగలిగానని ఒక సాక్ష్యం చెప్పని ఎవరో ఒక బ్రదర్ మరి కామెంట్స్ పెట్టారండి. నిజమైన దేవుడు మరి మనకు మేలు చేసినప్పుడే దేవుడిని స్తుతించగలుగుతున్నాము. మనకి ఏదైనా కీడు వచ్చినప్పుడు దేవుడు నాకు ఎందుకు చేశాడు, దేవుడు నాకు ఏ మేలు చేశాడు, దేవుని సన్నిధికి నేను రాకూడదని ఒక నిర్ణయితకి వెళ్ళిపోతున్నామండి. మరి నేను నిర్ణయితగా వెళ్ళిపోయి మరి దేవుని సన్నిధికి కూడా రావడం మానేస్తున్నారు. మరి అటు రీతిగా కాకుండా మరి దేవుడు నీ నా కోసం మరి ఎంతో ప్రాణం త్యాగం చేసి ఆ యొక్క కల్వరిగిరిలో మరి ఆయన ఎన్నో న్యాయస్థానాల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయనకి న్యాయం జరగలేనప్పటికైనా లాస్ట్ పొంతు పిల్లల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా ఈ యేసుక్రీస్తుని శిక్ష వేయాలి, ఈయన సిలువపై మరణించాలి, ఈయన సిలువ వేయాలి అని మరి ఆ అర్ధరాత్రి కాల సమయంలో గొల్గొతా స్థలంలోకి తీసుకెళ్లి ఆ తండ్రి అయిన యేసయ్యను మరి ఆ సిలువ రాని మీద 2 చేతులు చాపి మరి ఆ తండ్రి గురిని సిలువ వేస్తుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని అడుగుచున్నాడండి. మరి నిజమే, ఈ రోజు మనమైతే ఎవరైనా చిన్న మాట అంటే పడలేని స్థితిలో మనం ఉన్నామండి.
కానీ తండ్రి అయిన యేసయ్య అటు రీతిగా లేదా శిలువ మ్రాను మీద ఉండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని అడిగాడు. ఆ యొక్క శిలువ మీద ఉంటూ కూడా ఆయన ఎంతో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ తండ్రికి మొర్ర పెడుచున్నాడు, తండ్రికి ప్రార్థిస్తున్నాడు. అటువంటి జీవితం కలిగి నేను ఉన్నామేమో. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సంబంధం ఆలోచించుకుందాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి ఏమి ఇస్తున్నామండి? నీ యందు నా యందు దేవుడు ఏమన్నా కోరుచున్నాడా? ధనధాన్యములు అడగట్లేదు, వెండి బంగారములు అడగట్లేదు, ఏమీ కోరట్లేదు. నీ యొక్క హృదయాన్ని అడుగుతున్నాడు. మరి దేవుడు విరిగి నలిగిన హృదయంతో ఆరాధించమన్నాడు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించమన్నాడు. అలాగా ఆరాధించే బిడ్డలంగా ఈ రాత్రికాలం ఉన్నామో లేదో మరి మనలో మనం పరీక్షించుకుందామండి. మరి నాకు ఇచ్చిన సమయం మరి కొద్దిగానే ఉన్నది. మరి అదేవిధంగా యెషయా 53:5 నుంచి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకే వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నేను కొద్దిపాటి సమయంలో నైనా నీ స్తోత్రములు, నీ మాటలు వివరించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాను ప్రభువా. నాయన నీకు స్తోత్రములు. ఇదిగో 7 మాటల్లో మొదటి మాట వివరించుండగా నాయన వెనుక ప్రభువా ఇంకా ఆయన 6 మాటలు వివరించడానికి ప్రభువా నీ బిడ్డలైన వారు సిద్ధపడి ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలు కూడా తోడండి, మీరే నడిపించుకుని మహిమ పొందమని, ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిస్తున్నాను పరమ తండ్రి. సరే, దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలండి. ఫస్ట్ మాట అక్క చెప్పింది, తండ్రి వీరు ఏం చేస్తున్నారో తెలియదు కనుక క్షమించమని. రెండవ మాట 23 లూకాసు వార్త 43 నేడు మీరు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నమాట. అయితే అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ టైం అండి, నాకు కూడా కంగారుగా ఉంది. అయితే యేసు ప్రభు సిలువలో 7 మాటలు పలికాడని, దానికి ముందు యేసు ప్రభు శ్రమ పడ్డారని, ఆ చరిత్ర అంతా మనందరికీ తెలిసిందే. మనం రక్షణ మార్గంలో కొనసాగుతున్నవారు కొంతమంది, బాప్తిసం లేకుండా ఉన్నవారు కూడా కొంతమంది మన సంఘంలో ఉంటారు, సమాజంలో కూడా ఉంటారు. అయితే క్రైస్తవ సమాజంలో దేవుని గురించిన జ్ఞానం తెలిసి, అంటే వాక్య పరిజ్ఞానం తెలిసి, అలాంటి వారికి దైవజనులు కానీ వాక్యం తెలిసిన వారు కానీ వెళ్ళి బోధించినప్పుడు, ఈ మార్గం నీకు కరెక్ట్ కాదు, మంచి మార్గంలోకి రా, బాప్తిసం తీసుకొని దేవుని సేవకులు బోధించినప్పుడు వాక్య పరిజ్ఞానం తెలిసిన వ్యక్తులు అంటారు, అయ్యగారు సిలువలో దొంగ ఏ బాప్తిసం ద్వారా పరదేశకు వెళ్ళాడని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే వాక్య పరిజ్ఞానం వాళ్ళకి ఎక్కువగా ఉండడాన్ని బట్టి వాళ్ళు అంటారు. అయితే వాక్యం మనకేం బోధిస్తుంది అంటే, వాళ్ళలో ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు ప్రేమస్వరూపి కనుక ఆయన ప్రేమిస్తాడు. సిలువలో లాస్ట్ చివరి గడియల్లో చనిపోయిన దొంగకి అవకాశం ఇచ్చినట్లు మనకు కూడా మన బ్రతుకు దినాల్లో బ్రతికిన తర్వాత ఇంత కరెక్ట్గా బ్రతకాల. కొంతమందికి ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయి, కొంతమందికి జీవితంలో అవకాశాలు ఉంటాయి. ఎటుబట్టు అటు వెళుతూనే ఆయనకి ఇచ్చిన దేవుడు నాకెందుకు ఇవ్వడలే అయ్యగారు అన్నట్టుగా మాట్లాడతారు కొంతమంది. అయితే నిజంగా సిలువ వేయబడిన యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన దొంగ, ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగకి ఎలాగ మారు మనసు వచ్చిందనేది చూద్దాం. లూకాసు వార్త 23:32 కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరం చేసిన వారు. యేసు ప్రభుతో కూడా మరి ఒక 2 ఉన్నారు. ఆ 2 నేరం చేసిన వ్యక్తులు. అయితే వారిద్దరితో పాటు ఉన్న ఆయన నేరం చేయని ఆయన సిలువ కొయ్య మీద ఉండడం మనం చూస్తున్నాం.
వాళ్ళు రావడానికైతే కారణం ఉంది. ఎందుకు? వాళ్ళు నేరం చేశారు కనుక. ఏ నేరము చేయని ఆయన సిలువ మ్రాను ఎక్కడం, మళ్ళీ నేరము చంపబడిన వారు తేబడి వారు నేరము చేసిన వారు కనుక. అయితే 23 లూకాసు సువార్త 39 కూడా చదవండి. ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండో వాడు వాళ్ళని గద్దించి కాదమ్మా 23:39 ఒకసారి. ప్రయాణమైన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొనుము, మమ్మ కూడా రక్షించుము. నీవు దేవుడు కదా, మమ్మల్ని కూడా నిన్ను రక్షించుకో. నువ్వు అలాగే ప్రచారం చేసావు కదా, నేను దేవుని కుమారుడిని, పరలోకం నుండి వచ్చిన వాడినని చెప్పి ఆయన ప్రసంగాలు కానీ ఆయన సువార్త విధానం కానీ ఉంది. దాన్ని బట్టి ఆయన అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఇప్పుడు ఆయన రక్షించమండం అర్థం ఉంది. ఎందుకు? ఆయన దొంగ, కానీ యేసు ప్రభు ఏ నేరము చేయనో ఆయన్ని కూడా సిలువ మ్రాను మీద వేశారు. అయితే ఈ వచనంలో ఇద్దరు ఆయన నిందిస్తున్నారా? ఒక్కరేనా? ఒక్కరే. రెండోది మత్తయి సువార్త 27:44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అంటే ఇద్దరు నిందించారు ఆయన. ఆ ఇద్దరు నిందించి ఏమని నిందిస్తున్నారు? నువ్వు దేవుని కుమారుడివే, మమ్మల్ని రక్షించి నీవు కూడా రక్షించబడు. ఆయన దేవుడై సాక్షాత్తు ఇద్దరు దొంగల మధ్య ఆయన వేలాడుతున్నాడు, కానీ ఆయన నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు రా బయటికి, నువ్వు వచ్చి నీ శక్తిని మా ముందు వెల్లడి చేసి మమ్మల్ని కూడా రక్షించు అన్నట్లుగా ఇద్దరు దూషిస్తున్నారు. మార్కు సువార్త కూడా చదవమ్మా 15:32. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఇద్దరునా? మరలా ఇద్దరు ఆయన్ని దూషిస్తున్నారు. నువ్వు ఇశ్రాయేలు రాజు క్రీస్తువు కదా, సిలువ మీద నుండి నువ్వు దిగి వచ్చి మమ్మల్ని రక్షించన్నట్లుగానే మాట్లాడుతున్నారు. మరి రక్షణ అనేది ఈ వ్యక్తికి ఎలా వచ్చింది అని అంటే, అక్క చెప్పినట్లు మొదట మాట, ఆయన్ని ఇంత ఇదిగా దూషిస్తున్నా, సమాజంగా తీసుకొస్తున్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా, ఇవన్నిటి గుండా వెళ్ళిన ప్రభు అక్కడ అంటాడు, లూకాసు సువార్త 23:40. అయితే రెండో వాడు వారిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. ఈ మాట అనడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ ఈ సిలువ వాతావరణం అంతా జరుగుతూ ఉండగానే ప్రభు మొదటి మాట ఏమని మాట్లాడాడండి? తండ్రి వీరేం చేస్తున్నారు. ఈ దొంగల్లో ఒక దొంగ ఆయనలో వచ్చిన పశ్చాత్తాపం, అది అక్కడ ఆయనలో వచ్చిన పశ్చాత్తాపం ఏంటి అని అంటే, ఇదేంటిది, నేను వాళ్ళిద్దరి గురించి రాయబడి ఉంది బైబిల్లో, బందిపోటు దొంగల వారని. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని బంధించి దొంగతనం చేసి హత్య చేస్తారు. వాళ్ళు అంతకులు కూడాను. మేము మా జీవితం చూస్తే మేము అంతకులం, మేము దొంగలం, కానీ ఈయన క్షమించమని అంటున్నాడు ఏంటి అని ఆయన లోపల ఒక పశ్చాత్తాపం అక్కడ రావడం జరిగింది. దాన్ని బట్టి ముందు అతను ఏమని మాట్లాడు? మొదటి మాట, నీవు దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? రెండో మాట, అయితే రెండో వాడు
మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాను. హల్లెలూయా. అంటే ఈయనలో ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. రెండు అంటే ఒక వ్యక్తిలోనేమో దేవుణ్ణి పరిశోధించి లేకపోతే శోధించాలనే మనస్తత్వం, కానీ కొంతవరకు ఇద్దరిలోనూ అదే మనస్తత్వం జరిగింది. అయితే ఈ శిలువ యాగంలో ఎప్పుడైతే మొదటి మాట యేసుప్రభు పలికాడో, ఇదేంటి ఈయనలో ఎంత మంచితనమా, ఈయన ఎంత గొప్పతనం ఉందా అని చెప్పి ఆయనలో మారు మనసు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం కూడా సమాజంగా కూడి అనేక మార్లు దేవుణ్ణి దూషించేవారిగానే ఉన్నామేమో. అక్క ఇందాడ కొంతమందికి కొన్ని కుటుంబాలు ఇబ్బందులు జరిగితే, అట్లా ఇబ్బందులు జరిగిన కుటుంబంలో ఉన్నప్పుడు మనము ఆయన దూషించే వారిగా ఉన్నామేమో. ఆ రకంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయిపోయింది అయినా ఒక్క నిమిషం. సరే, అయితే ఏ రీతిగా ఉంటే మనం ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్తాం? దొంగ వెళ్ళాడు కదా, మనం ఏ రీతిగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తాం అనేది మీకు ఒక మాట గుర్తు చేసి నేను ముగిస్తాను. రోమాపత్రిక 10:9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమంతా విశ్వసించిన ఎడల నీవు రక్షించబడి. మనం అంటే ఇప్పుడు ఆయనకు ఒక చరిత్ర ఉంది. ఆ ఉద్దేశంలో ఆయన రక్షించబడడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. అయితే ఇక్కడ రక్షించబడిన వారు ఉన్నారు, రక్షణ లేని వారు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది ఏంటంటే, యేసు ప్రభువుని నీవు నమ్మితే రక్షించబడతామని మాట్లాడుతుంది. టైం లేదు కనుక రెండో మాట పడుతుంది. 13వ వచనం. ఇప్పుడు యేసు ప్రభువుని దేవుడని నువ్వు నమ్మావు, సిలువలో దొంగ నమ్మాడు కనుక ఆయనకి రక్షణ వచ్చింది. అలాగే ఇప్పుడు ఉన్నవారు ఎవరైనా యేసు ప్రభు దేవుడు అని నమ్మిన వ్యక్తి రెండోదిగా ఆయన నామంలో ప్రార్థన చేయాలని వాక్యం చదివిస్తుంది. అంటే రక్షించబడాలి, ఆ సిలువలో ఉన్న దొంగలాగా నేను కూడా రక్షించబడాలి అని అంటే. మూడవ మాట కూడా మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిసం పొందాలి. ఎవరు? ఆయన దేవుడని మొదట నమ్మి, రెండవదిగా ఆయన నామంలో ప్రార్థన చేసి, సిలువలో దొంగ ప్రార్థన చేసినాడు, ప్రభువా ఈ రాజ్యంలోకి నన్ను తీసుకోవా అన్నట్లుగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే, మూడవదిగా ఆయన నామంలో బాప్తిసం పొందిన వ్యక్తులకి ఆయన అవకాశం ఇస్తాడని చెప్తున్నాడు. నాలుగవదిగా మత్తయి సువార్త 24:12. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక 24:12 మత్తయి సువార్త. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఇప్పుడు ఓవరాల్ గా అందరి జీవితంలో అన్ని జరిగినాయి. దేవుణ్ణి నమ్ముకున్న వారిలోనూ ఇబ్బందులు ఇరికిలు వచ్చినాయి. అయినను ఆయన ఇచ్చిన రక్షణలోంచి తొలగిపోకూడదంట. వస్తాయి ఇబ్బందులు. ఆ ఇబ్బందులు కూడా తొలగిపోకుండా అంతం వరకు ఉన్నవారికే రక్షణ. మధ్యలో ఎవరైనా తొలగిపోతే మనకు రక్షణ లేదు. మన కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్న మనకు మాదిరిగా ఉంచారు. ఆ రీతిగా ప్రభు మన అందరినీ తన వినుకుల్లో భద్రపరచాలని ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించింది. గారికి నా హృదయపూర్వక కుడి వచ్చి మీ అందరికీ వందనాలు. మరి నాకు ఇచ్చిన సమయం కొంచెమే కాబట్టి నేను తండ్రి గారి ప్రిన్సిపల్ చెప్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము ఒకసారి చదివి వినిపించాలి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు ప్రభువా. 7 మాటలు ధ్యానించుకొని చుండగా ప్రభువా, మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. వినగల చెవులు గ్రహించే మనసును అందరికీ దయచేయండి ప్రభువా. ఎందుకంటే అనేకమైన గుడ్ ఫ్రైడే మేము చూస్తున్నాం, కానీ తండ్రి యేసయ్య మా హృదయాలు నీకు దగ్గరగా చేర్చుకోలేకపోతున్నాము తండ్రి. మా హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, నేను చెప్పబోయే మాటలు నా నోటికి నూరేయండి ప్రభువా. నాకు ఇచ్చిన అవకాశాన్ని స్వద్వినియోగపరుచుకునే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.
యేసుప్రభు గారు మూడో మాట, 7 మాటల్లో మూడో మాట చాలా ప్రత్యేకమైనది. మూడో మాట ఏంటంటే అది బాధ్యత. యేసుప్రభు గారు శిలువ వేస్తూ ఆయన ఎన్నో హింసలు పొందుతూ, ఒక పక్కన కొరడా దెబ్బలతో, ఒక పక్కన ఆయనను దూషిస్తూ అవమానిస్తూ నానా రకాలుగా ఆయన బాధలు పెడుతున్నప్పటికీ కూడా ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడైంది కూడా తన తల్లి పట్ల తన యొక్క బాధ్యతనైనా మరచిపోలేదు. ఆయన శిలువ వేస్తున్నప్పుడు ఆయనను ప్రేమించి యోహాను శిష్యుడు తప్ప అక్కడ ఎవరు కూడా లేరు. యోహాను శిష్యుడైనా యేసయ్య ఎంతగానో ప్రేమించారు. అలాగే తన తల్లిని కూడా ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఆయన తల్లిని ప్రేమించినటువంటి యేసుప్రభు గారి యోహానుని మరి యేసయ్యకు మరియం గారికి ఒక్కడే కుమారుడు అంటే కాదు. మత్తయి సువార్త 13:55-56 వచనాల్లో నేను చదవాలనుకోవట్లేదు. యేసేపు, సీమోను, యూదా అనే వారు కూడా యేసుప్రభు గారి యొక్క సహోదరులే. ఎందుకంటే మరి మరియమ్మ గారికి ఇంకా సహోదరులు ఉన్నప్పటికీ మరి యేసుప్రభు గారు ఎందుకని యోహానుని అప్పగిస్తున్నారు అంటే, మన తల్లిదండ్రులకు మనం 5 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా మన యొక్క తల్లికి మనం చాలా ప్రాముఖ్యమైన వారమే. యేసుప్రభు గారి యొక్క స్థానంలో యోహానును, నా స్థానంలో యోహాను ప్రేమించేటువంటి యోహానును యేసుప్రభు గారు అప్పగించి ఉన్నారనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే మన తల్లిదండ్రులు మనము సన్మానించవలసిన వారమైన. ఎవరైనా మనము మన దగ్గర ఉన్నవారు ఎవరైనా చనిపోతున్నారు అనుకోండి, వారు చెప్పే మాటలు మనకి చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. వారు బ్రతికి ఉన్నప్పుడు ఏమైనా చెప్పారనుకోని మనం అంతా పట్టించుకోము. కానీ వారు చనిపోతే ఏదైనా చెప్పారనుకోండి అవి మన మనసులోనే ఉంటాయి. యేసుప్రభు గారు పక్కన శ్రమలు అనుభవిస్తూ ఆయన చెప్పుతున్న మాటలు 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి అనమాట. నిర్గమకాండం 12వ వచనంలో నేను చదివేస్తాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని సన్మానించుము. మన తల్లిదండ్రులు మనము సన్మానించాలి. సన్మానించడం అంటే వాళ్ళకి ఏదో సాలువ కప్పేసి ఒకరోజు వాళ్ళని ఏదో మంచిగా చూసుకుని పంపించడం అనేది కాదు. మన తల్లిదండ్రులు మనం సన్మానించడం అంటే వారికి కావలసినటువంటి ఆహారమైనా, వారికి కావలసినటువంటి వస్త్రాలైనా, వారికి కావలసినటువంటి నీడైనా మనము చూసుకోవలసిన వారమైన. ఈ రోజున మన తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉందన్నమాట. చాలా మంది అనాథాశ్రయాల్లో తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు. ఇటు భర్త తల్లిదండ్రులైనా, భార్య తల్లిదండ్రులకైనా మన బాధ్యత అది. యేసయ్య మనకి లోకంలో ఒక్క జీవితాన్ని ఇచ్చాడు. మళ్ళీ మనం ఈ లోకంలోకి వస్తామో రామో కూడా మనకి తెలియదు. ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. ఎందుకంటే మనకి ఈ దేశంలో మనకి దీర్ఘాయువు కావాలంటే ఏం చేయాలి? మన తల్లిదండ్రులు మనము సన్మానించాలి. అదే రీతిగా ద్వితీయోపదేశకాండము 5:16 వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలిగినట్లు నీ తల్లిదండ్రులని సన్మానించు. మనకి ఏం కలగాలంటే, క్షేమం కలగాలంటే మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులు మనము సన్మానించాలి. మనకి తల్లిదండ్రులు మనం సన్మానించుకోకుండా, మన తల్లిదండ్రులు మనం చూడుకోకుండా మనం ఉంటే మనకి ఏమాత్రము క్షేమం కాదు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 వచనంలో నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని సన్మానించుము. మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి? మన తండ్రిని, మన తల్లిని మనము సన్మానించాలి. అదే రీతిగా సామెతలు మనం చూసుకున్నట్లయితే 23:22 చూసుకున్నట్లయితే నిన్ను కనిన తండ్రిని ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి అంత ఆమెను నిర్లక్ష్యము చేయకుము. మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చారనుకోండి, మనం చేసే పని ఏంటంటే వాళ్ళు ఇంకా మనము పట్టించుకోము. మరి మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా బాధ్యత కలిగి పెంచినప్పుడు, మరి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టేస్తున్నాము. మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడడు. ఈ రోజు మనం ఏమైతే విత్తుతున్నామో రేపొద్దున అదే పరిస్థితి మడపెట్లు మనకు కూడా ఇస్తారనమాట. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే లూకాసు సువార్త 2:49-51 యేసుప్రభు వారికి తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడు. తన తల్లిదండ్రులకు ఆయన సాక్షాత్ దేవుడు కుమారుడు కూడా తన తల్లికి తన తండ్రికి ఆయన లోబడి ఉన్నాడు. అది మన తల్లిదండ్రులు మనము సన్మానిస్తే మనకు క్షేమం కలుగుతుంది. మన దేశంలో మనం దీర్ఘాయుష్మంతులు అవుతాము, మనకు మేలు కలుగుతుంది. అదే మన రీతిగా మనం చూసుకున్నట్లయితే మన తల్లిదండ్రులు మనం దూషిస్తే సామెతలు 20:20 తన తండ్రినైనా తల్లినైనా దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మన తల్లిదండ్రులు మనం దూషిస్తే మన మీదకి ఏమొస్తుంది? శాపమే వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మన మంచి కోరు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన తల్లిదండ్రులు తప్ప ఎవరు కాదు. సాక్షాత్ దేవుడు తర్వాత మన మంచి కోరేవారు, మన ప్రయోజకులు కావాలని కోరుకునేవారు మన తల్లిదండ్రులే. మరి దేవునికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు నామని కొందరాలు ఇచ్చి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఏ యోగ్యత లేనప్పటికీ ప్రభువా, ఇటు మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా.
ఇతని వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రభా. అయ్యా మా తల్లిదండ్రులు ముదిపియందు వారిని నిర్లక్ష్యం చేయక ప్రభా, మా తల్లిదండ్రులు పట్టించుకునే హృదయాలను మాకు దయచేయండి ప్రభా. అయ్యా నువ్వు సాక్షాత్ దేవుడి కుమారుడయ్యండి కూడా అయ్యా నేను నీ తల్లి పట్ల ఎంతగానో బాధ్యతలు వహించావు కదా ప్రభా. అలాగే మేము కూడా మా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయక, అది మా అత్త తల్లిదండ్రులు, నా భర్త తల్లిదండ్రులైనా ప్రభా, మా భార్య తల్లిదండ్రులైనా ప్రభా, మేము నిర్లక్ష్యం చేయక, ఎందుకంటే ఈ లోకంలోకి మళ్ళీ మేము వస్తామో రామో మాకు తెలియదు ప్రభా. ఇచ్చిన జీవితంతో ప్రభా అందరి పట్ల ప్రేమ కలిగి జీవించడానికి, అందరినీ సన్మానించగలిగే మంచి జీవితాలు మా అందరికీ దయచేయమని ఇచ్చిన ప్రార్థన పరమసన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు సిలువలో పలికినటువంటి 4వ మాట ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ మనం చూసినట్టు కనుక 7 మాటలలో ఈ మాట చాలా ప్రత్యేకమైన మాటగా ఉంటుంది. ఈ యొక్క మాట ఈ యొక్క దేవుని యొక్క మాట ఒక ప్రశ్నగా ఉంటుంది. యాక్చువల్లీ అయితే దేవుడు పరలోకపు తండ్రిని ప్రశ్నిస్తున్నాడు, దేవా నా చెయ్యి మీరు ఎందుకు విడిచినారు. ఎందుకనంటే దేవుడు యేసుప్రభు చెయ్యి విడిచాడు. యేసుప్రభు చెయ్యి ఎందుకు విడిచాడంటే మన యొక్క పాపంలో నిమిత్తము. మనం ఈ లోకంలో పాపంలో ఉన్నాం కాబట్టి మన యొక్క పాప రక్షణ గురించి, మన పాపను క్షమించడానికి మన యొక్క పాప భారాన్ని యేసుప్రభు తన మీద వేసుకున్నాడు. యేసుప్రభు కనుక సిల్వ కనుక అప్పగించకపోయి ఉంటే కనుక మనము మన పరలోక రాజ్యం నిత్య జీవము మనకు ఉండేది కాదండి. అదేవిధంగా దేవుడు యేసుప్రభుకి ఎడబాటుగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఎందుకనంటే ఇది ఆల్రెడీ మనం చూసినట్టు కనుక యెషయా ప్రవక్త ఆల్రెడీ దీనిని ప్రవచించాడు. అదేవిధంగా ఆమోస్ గ్రంథంలో కూడా ఈ యొక్క ప్రవచనము తెలియజేయబడింది. దేవుడు అనేక మంది భక్తుల యొక్క మొరలు విన్నాడు. మోషే చెప్పిన మాట, మొరపెట్టిన మాట దేవుడు విన్నాడు, ఆలకించాడు. అదేవిధంగా యోబు మొరపెట్టినటువంటి మాటలు దేవుడు ఆలకించాడు. అదేవిధంగా హాగరు బెయేర్షెబా అరణ్యంలో మొరపెట్టినటువంటి దానిని దేవుడు అంగీకరించాడు. అనేక మంది భక్తుల యొక్క మాటలను దేవుడు అంగీకరించాడు, మొర విన్నాడు, వారికి విడుదల అనుగ్రహించాడు. కానీ యేసు ప్రభు వచ్చేసరికి దేవుడు ఆయన యొక్క విజ్ఞాపనను, ఆయన యొక్క ప్రశ్నను దేవుడు ఆయనను అంగీకరించలేదు. ఎందుకంటే మనం ఈరోజు అందరం కూడా ఇక్కడ ఈ దేశం లోపల ఇంత సంతోషంగా మనం అందరం దేవుని ఆరాధించుకుంటున్నాము, సంతోషంగా మన కుటుంబాలతో ఉన్నాము అని అంటే కారణము యేసు ప్రభు మన నిమిత్తమై సిలువలో మరణించాడు. ఆయన సిలువలో మరణించాడు కాబట్టి మన యొక్క పాప పరిహారార్థం జరిగింది. ఆయన సిలువలో మరణించకపోయి ఉంటే మనకు పాప పరిహారార్థము జరిగి ఉండేది కాదు. అదేవిధంగా ఆయన జనులు ఆయన దూషించినప్పుడు కూడా దేవుడు బాధపడలేడు. ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు పేతురు కూడా నాకు ఎవరో తెలియదు అన్నప్పుడు కూడా దేవుడు బాధపడలేదు. అదేవిధంగా ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యుడు ఇస్కరియోతు యూదా కూడా ఆ దేవుని అప్పగించినప్పుడు కూడా దేవుడు బాధపడలేదు. అనేక మంది ఆయన ద్వారా మేలు పొందుకొని, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొని, అనేక స్వస్థతలు పొందుకున్నప్పుడు కూడా పొందుకొని దేవునికి అవిధేయతగా ఉండగానే దేవుడు బాధపడలేదు. కానీ దేవుడు ఆయన యొక్క చెయ్యి విడిచినప్పుడు మాత్రం ఆ మాటలో కనుక నా దేవా నన్ను ఎందుకు విడిచితావు అని చెప్పి ఎంతో దీనంగా దేవుని మొరపెడుతున్నాడు. అది తాత్కాలికమైనటువంటి ఎడబాటుగా ఉంటుంది. అది ఒక పర్మనెంట్గా ఎడబాటుగా లేదు. ఒక తాత్కాలికంగా ఆ సమయం లోపల ప్రవక్తలు, యెషయా ప్రవక్త కానివ్వండి, ఆమోస్ ప్రవక్త కానివ్వండి, ప్రవచించిన విధానంగా దేవుడు ఆ విధంగా మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై పరిహార బలిగా శిలువకు అప్పగించబడ్డాడు. దాని ద్వారానే ఈరోజు మనమందరం కూడా దేవుని రక్షణలో ఉన్నాము, మనమందరం కూడా దేవుని ఆరాధిస్తున్నాము, మనకందరికీ కూడా పరలోక రాజ్యంకి నిత్యజీవంకి వెళ్ళాలని నిరీక్షణ కలిగి ఉన్నాము. అదే కనుక జరిగిపోతే ఈరోజు పరిస్థితి ఆ మాదిరిగా ఉండేది కాదు. కాబట్టి దేవుడు ఆయన అమూల్యమైన రక్తాన్ని తన కన్న కుమారుని శిలువకు అర్పించాడు. ఎందుకు అర్పించాడు? మన నిమిత్తం అర్పించాడు. ఆయన ప్రియమైన కుమారుని మన నిమిత్తం అప్పగించాడు. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎంతగా బాగా ఉండాలని ఆశపడుతున్నాడు. మనము మన కుటుంబాలు దేవుడిని ఎంతగా ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాము. మనం ఆ విధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నామా అనేది ఈ విషయంలో ఈ యొక్క శుభశుక్రం రోజు మనలో మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆయన పెట్టినటువంటి అమూల్యమైన రక్తాన్ని, ఆయన పెట్టినటువంటి అమూల్యమైన ప్రాణానికి ఆ వెల కట్టలేనటువంటి విలువ కలిగినటువంటి ఆయన ప్రాణం అది. అలాంటి కుమారుని ఆయన సిలువకు అప్పగించాడంటే నీ గురించి, నా గురించి, మనందరి గురించి కూడా యేసు ప్రభు సిలువలో చనిపోయినాడు. ఆయన మనకు చూపించినటువంటి మార్గము బైబిల్లో ఆయన మనకు చెప్పినటువంటి విషయాలను మనం గమనిస్తున్నామా?
ఆ విధంగా మన జీవితంలో మనం నడుచుకుంటున్నామా, దాన్ని మన జీవితంలో మన కుటుంబ జీవితంలో పొందుపరుచుకున్నామా, మనం ఆ విధమైనటువంటి మాదిరి జీవితాన్ని కలిగి ఉన్నామని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం పరీక్షించుకొని మనం యేసుప్రభు మనకి ఏ విధమైనటువంటి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు, ఎంతో మాదిరికరంగా ఆయనకు దేవుడు కావాలంటే, పరలోకంలో తండ్రి కావాలంటే వేరే కొద్ది సైనికులను పంపించి ఆయన ప్రతి శోధనను తప్పించవచ్చు. కానీ ఎక్కడ కూడా ఆయన ఎలాంటిది కూడా వాడకుండా మనలాగా మానవుని మాదిరిగా అన్ని విషయాలలో తగ్గించుకొని, అన్ని విషయాలలో విధేయత కలిగి ఉండి, ప్రేమ కలిగి ఉండి, క్షమాగుణం కలిగి ఉండి, బాధ్యత కలిగి ఉండి, 7 మాటల్లో చెప్పినటువంటి అన్ని విషయాలు, ప్రేమ, క్షమాపణ, బాధ్యత అన్ని మనకు దారి చూపించాడు. మనం అలాంటి జీవితం కలిగి ఉండాలని చెప్పి మన కన్న తండ్రి యేసుప్రభువుని కోరుకుంటున్నాడు. అలాంటి జీవితం మనకు కలిగి ఉన్నట్టయితే ఆయన పరలోక ఆయన పెట్టినటువంటి ప్రాణానికి మనము దానికి విలువ చెల్లించిన వారం అవుతున్నాం. కాబట్టి ఈరోజు మరి మనం అందరం కూడా ఈ యొక్క శుక్రవారాన్ని పురస్కరించుకొని మరి దేవుడు మన నిమిత్తమై చనిపోయాడు, మన నిమిత్తమై ప్రాణం అర్పించాడు, పరలోకపున తండ్రి ఆయన కుమారుని శివకు అప్పగించాడు. కాబట్టి అంత విలువైన ప్రాణాన్ని, అంత విలువైన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ యొక్క బాధ్యత కలిగి మనం ఆ విధంగా జీవించగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. 19వ అధ్యాయం 28వ వచనం. దేవుని నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రేయర్ చేసుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బంగారు పదం కొందనాలు తండ్రి. ఏ అర్హత లేని నాకు తండ్రి ఈ మాటను 5వ మాటగా తండ్రి మాట్లాడే భాగ్యాన్ని దయచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆరంభం మొదలుకొని ముగింపు వరకు నీ కృపలో భద్రపరిచి నన్ను నడిపించండి తండ్రి. నాలో మీరుండి మాట్లాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19:28 ఎవరైనా ఒకటి చదివినట్లయితే ముందుకు. తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానని. లేఖనము ఎరిగి నేను దప్పిగొనుచున్నాను అని యేసు ప్రభుల వారు సిలువలో పలికిన 5వ మాట ఏమంటున్నాడంటే, నేను దప్పిగొనుచున్నానని లేఖనంలో నెరవేరినట్లు. యేసు ప్రభు వారు సిలువ మీద తీవ్రమైన నొప్పులతోనూ ఉన్నప్పుడు నొప్పులు, బాధలు, బాధ అలసి సొలిసిపోయి నలిగిపోయినప్పటి శరీరకంగాను వేలాడుతూ పలికిన శిలువ మీద పలికిన 5వ మాట ఇది, నేను దప్పిగొనుచున్నాను. మొత్తానికి శారీరక బలహీనత అక్కడ చూస్తున్నాం. అలాగే ఆత్మీయ నెరవేర్పు కోసం కూడా ఒక మాదిరికరాన్ని అక్కడ మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు వారు అందించేటువంటి ఒక జీవజలాన్ని, ఒక ప్రాముఖ్యతను కూడా బోధిస్తున్నాడు అక్కడ. సో మనము ఈ 5వ మాట ద్వారా ఒక 4 విషయాలను మనం నేర్చుకుందాం. మొదటిగా శారీరక శ్రమ. యేసుక్రీస్తు వారు దేవుడు కదా, దైవ కుమారుడు కూడా. శారీరక శ్రమను ఆయన తప్పించుకునే శక్తి ఆయనకు ఉన్నప్పటికీ శారీరక శ్రమను పూర్తిగా అనుభవించాడు. 5వ మాట ద్వారానే శిలువపై శారీరక శ్రమను హైలైట్గా చూపిస్తున్నారు, గొప్పగా కూడా చూపించడం జరిగింది. శిలువ మోయడం, ముళ్ళ కిరీటము, కుర్రాలతో దెబ్బలు, కాళ్ళకు చేతులకు మేకులు దింపడం, మానవ పాపభారాన్ని మోస్తూ శిలువపై గంటల తరబడి బాధ అనుభవిస్తున్నాడు. తీవ్రమైన దాహాన్ని అనుభవిస్తున్నాడు. అది మానవాళి తరపున ఆయన ఎదుర్కొంటున్న నిజమైనటువంటి ఒక పరీక్ష. బాధాకరమైనటువంటి శారీరక శ్రమను అనుభవిస్తున్నాడు. ప్రతి రక్తపు బొట్టు కూడా కార్చాడు ఆయన. ఎందుకంటే బల్లెపు పోటు పొడిచినప్పుడు ఆఖరి రక్తపు బొట్టు నీరు కూడా శరీరం నుండి రావడాన్ని మనం చూస్తున్నాం. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన శారీరక శ్రమను అనుభవించాడు. రెండో విషయాన్ని చూసుకున్నట్లయితే లేఖనము నెరవేర్పు కూడా ఇందులోనే ఉంది. లేఖనం నెరవేర్పు, ఆ ప్రవచనము నెరవేర్పును సూచించే మాటగా కూడా ఉంటుంది. కీర్తనల గ్రంథము 69:21 చూసుకున్నట్టయితే,
ఆ వచన ప్రకారం చూసుకున్నట్టయితే వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి, దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అనే వాక్యము కనబడుతుంది. అక్కడ ప్రవచనము ప్రకారము నిజంగానే దప్పిక గొనుచున్నాడు అని పలికినప్పుడు చిరకను కూడా అందించిరి. లేఖనము అక్కడ నెరవేరడం జరిగింది. అట్లాగే మూడో విషయాన్ని చూసుకున్నట్టయితే మానవతత్వము దేవతత్వము, దైవతత్వము, మానవతత్వము దైవతత్వము, మానవతత్వము దైవతత్వము రెండు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఈ 5వ మాట ద్వారా యేసుక్రీస్తు వారు మానవతత్వము దైవతత్వము రెండు అంశాలు మనకు కనబడుచున్నాయి. భౌతిక సంబంధమైన శరీరక శ్రమ ద్వారా మానవతత్వము తెలుస్తూ ఉండగా అదే మాట ద్వారా దైవికమైనటువంటి విషయాన్ని తెలుపుతున్నాడు. అంత బాధలో ఉండి కూడా యేసుక్రీస్తు వారి ప్రణాళికను మర్చిపోలేదు, లేఖనాలు నెరవేర్పు మర్చిపోలేదు. ఆయన బాధల్ని కూడా దేవుడు వాక్యముతో వ్యక్తపరచడం మానవ జీవితాలకు సాధ్యం కాదు. పూర్తిగా దేవునిగా పూర్తిగా మానవునిగా తెలుపుట వంటి స్వభావాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 4వ విషయాన్ని చూసుకున్నైతే జీవజలము నీటికి సాదృశ్యం. జీవజలము నీటికి ఒక సాదృశ్యాన్ని ఇస్తుంది. జీవజలము నీటిని గూర్చి యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో తన్ను తాను జీవజలానికి ఒక మూలంగా చెప్పుకుంటున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చూసుకున్నట్టయితే జీవజలము ఆయన దగ్గర నుండి వస్తుంది, జీవజలానికి ఆయనే కారణము, ఆయనే ఇవ్వాలి, ఆయన నుండే జీవజలము లభిస్తుంది అని మనకు తెలుస్తుంది. ఆయన దప్పికొంటున్నాడు. ప్రవచనాత్మకంగాను శరీరకంగాను మనము ఆ విషయాలను చూస్తున్నాం. ఆయన చెంత ఉన్నటువంటి ప్రజలెప్పుడు కూడా దప్పికొనకుండా ఉండుట వంటి ఒక జీవజల నీటి ఊటను ఆయన మనకు అందిస్తున్నాడు. జీవజలము ఆయన మనకు అందిస్తున్నాడు. జీవజలము ఆయన నుండే లభించును. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం ప్రకారం చూసుకున్నట్టయితే గొర్రెపిల్ల జీవజలము బుగ్గ యొద్దకు నడిపింపబడుతుంది. గొర్రెపిల్ల ద్వారానే నడిపింపబడుతుంది. అదే ప్రకటన గ్రంథము 21:6 వచనం ప్రకారం చూసుకున్నట్లయితే సిస్టర్కు ఈ వచనం చదవండి ప్లీజ్. 21:6 వచనం, ప్రకటన గ్రంథము 21:6 వచనం. సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆది అంతమునై ఉన్నవాడును, దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలో దప్పిగొనువానికి జీవజలము. అట్లాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము, 22వ అధ్యాయము 17వ వచనం చూసుకున్నట్లయితే ఈ జీవజలమును గూర్చి చెప్పబడిన జీవజలాన్ని అందించగలిగే వ్యక్తి యేసుక్రీస్తు వారే. శారీరక శ్రమ అనుభవించినప్పటికీ ఆయన చివరికి ఆయన లక్ష్యం ఏమిటంటే ఆయన మనపై విశ్వాసం ఉన్న మానవాళికి దాహం తీర్చడమే, ఆ జీవజలము నీరు ఇవ్వటమే. ఆ నీరు ఇచ్చేటటువంటి వ్యక్తి ఆయనే, తండ్రి అయిన దేవుడు. ఈ 5వ మాటలో 4 విషయాలను 5వ మాట ద్వారా మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ శుభాభివందనాలు. సమయం ఇచ్చిన దేవునికి, అయ్యగారికి, అమ్మగారికి, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు గుడ్ ఫ్రైడే, సో అంటే సంతోషకరమైన రోజు.
బట్ యేసుక్రీస్తుల వారు అనుభవించినటువంటి ఆ యొక్క ఆ జర్నీ చూస్తూ ఉంటే మనకు నిజంగా అది చాలా క్లిష్టమైనది. అంటే మనము జస్ట్ ఒక 3 శిలలతో కొట్టబడ్డాడు, వేలాడబడ్డాడు అనుకుంటే మాత్రం కాదు. కానీ ఆ యొక్క జర్నీ అంటే గురువారం రోజు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం శుక్రవారం మధ్యాహ్నం వరకు అది కొనసాగింది. నిజంగా అది చాలా చాలా బాధాకరమైనటువంటి ఇది. కానీ ఆ లేఖనము నెరవేర్పు కొరకు దేవుడు నా పాపల నిమిత్తమై దేవుడు కల్వరి సిలువలో వేలాడబడ్డారు. సో ఇప్పుడు ఇది వరకు మనము 5 మాటలు మనం ధ్యానించుకున్నాము. 1, 2 మాటలు అంటే 3 మాటలుగా చూస్తూ ఉంటే ఇతరుల గురించి ఉన్నటువంటిగా వాక్యము. 4వ 5వ మాట దేవుడు శారీరకంగా ఎలా మనోవేదనగా చెందాడో అది 4, 5వ మాటలో మనం చూస్తాము. 6, 7వ మాట అది విజయోత్సపు కేక అంటే విజయోత్సపు మాట అన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు పుట్టుకలో పాపం లేదు, దేవుడు జీవించినప్పుడు కూడా పాపం లేదు, దేవుడు మరణంలో కూడా పాపము లేదు. సో ఈ 3 విషయాలు నిజంగా మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభుల వారు 33 అంటే 33.5 సంవత్సరాలు భూలోకంలో ఉన్నప్పుడు 30 సంవత్సరాలు దేవుడు నిజంగా తండ్రికి లోబడ్డాడు, తల్లిదండ్రులకు లోబడ్డాడు, ఆ తల్లిదండ్రులు చెప్పిన పనిని చేశాడు. 3.5 సంవత్సరాలు మన యెహోవా దేవుడైనా చెప్పిన పనిని చేశాడు. ఎన్నో అద్భుత క్రియలు, సూచక క్రియలు, ఆ తర్వాత స్వస్థతపరిచాడు చాలా మందిని. అయితే 6వ మాటగా ఇప్పుడు మనము చదువుకున్నట్టయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము, యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సో దేవుడు ఈ యొక్క అంటే ఆత్మను అప్పగించెను అంటే సమాప్తమైనదని. సో దీన్ని గ్రీక్ భాషలో చూసుకుంటే టెటోలెస్టాయ్ అంటే 6వ మాటగా దేవుడు సిలువలో పలికింది టెటలోస్టాయ్. టెటలోస్టాయ్ అంటే ఫినిష్ అంటే ముగించబడ్డది, అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు అయ్యగారు కానీ మన కంపెనీలో ఉన్నవారు కానీ వచ్చేసి మనము అంటే చూసుకుంటే వాళ్ళు ఒక పని అప్పగించారు. పని అప్పగించినప్పుడు మనము అయిపోయిన తర్వాత అయ్యగారు పని అయిపోయింది. అదేవిధంగా మనం సార్ కానీ ఎవరైనా మన కంపెనీ వారికి కూడా చెప్తాము ఈ పని అయిపోయింది. అదే దేవుడు కూడా ఆ సిలువలో చెప్పింది అంటే మరణించాను అని చెప్పడం అక్కడ లేదు. అందరు అనుకుంటుండొచ్చు లోకపరంగా అరే మరణించిండు అని చెప్పేసి, కానీ అది ఒక విజయోత్సపు కేక టెటలోస్టాయ్ అంటే దేవా మీరు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా చేశాను అనేది అట్లా ఆ యొక్క విజయోత్సపు కేక అన్నట్టు. నిజంగా దేవుడు ఇంకో వచనం మనం చూసుకుంటే యోహాను 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చూడండి, దేవుడు అంటే యెహోవా దేవుడు అప్పగించిన పనిని దేవుడు సంపూర్తిగా చేశాడు అట్లన్నట్టు. దేవుడు నిజంగా దేవుడు చూపే ప్రేమ ఎవరు చూపలేరు. దేవుడు చూపే ప్రేమ ఎవరు కూడా చూపలేరు. నిజంగా దేవుడు మనల్ని రక్షించుకోవడానికి అంటే మనకి నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు అంటే కల్వరి సిలువలో ఆ యొక్క రక్తాన్ని చిందించాడు. అది ఆ రక్తము అంటే మనకు ఒక అంటే ఒక దారి వేసింది నిత్య జీవానికి. ఒకవేళ లేకుంటే మనం నశించిపోయేవారం. నిజంగా ఆ యొక్క యేసు ప్రభుల వారు ఆ సిలువకు ఈడ్చుకునే సమయంలో అంటే జస్ట్ మనం 39 కొరడాలు దెబ్బలు కొట్టబడ్డాడు అని అంటాం, కానీ ఆ కొరడ అంటే ఫస్ట్ దెబ్బ వేసినప్పుడు అది జస్ట్ బాడీకు పోయి అతుక్కుంటుంది. అతుకున్నప్పుడు మరి దాన్ని మళ్ళా తీసినప్పుడు అది ఫ్లెష్ అంటే మాంసము ప్లస్ రక్తం కూడా వెళ్ళింది. అటువంటి దెబ్బలు అంటే 39 అంటే 39 కొరడ దెబ్బలు అంటే మన బాడీలో ఉండేది 3.5 లీటర్స్ రక్తం. ఒక్క రక్తపు చుక్క కూడా దేవుడు ఉంచుకోలేదు. నిజంగా ఎవరు చేయగలరు ఇటువంటి ప్రేమ ఎవరు చూపగలరు అనేది ఇది మనకు దేవుడు మనల్ని కూడా ఒక పర్పస్గా ఎంచుకున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంత అనేది ఉన్నది. మరి దేవుడు
మనల్ని కూడా పిలుచుకున్నప్పుడు మరి మనం సిద్ధంగా ఉన్నామా? అంటే మనం కూడా ఏమన్నా అంటే దేవుడు అంటే ఒకరు తలాంతు, అది దేవుని మనం అడగాలి. మనము అంటే వాక్యం చెప్పడమే కాదు, కానీ అంటే ఇతర పనులు కానీ అంటే ఎన్నో పనులు ఉన్నాయి. అంటే సేవకు సహకరించడం, చేయడం, ఆ విధంగా దాన్ని మనము ఒక పాఠంగా అంటే మనము కూడా ఒక దేవుడు వచ్చినప్పుడు, దేవుడు మనల్ని అడిగినప్పుడు దేవునికి అంటే మనము సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా అంటే నేను దేవా మీరు చెప్పిన పని అంటే దేవుడు చాలా విషయాలు అంటే భూలోకంకి వచ్చి చాలా నేర్పించాడు మనకు. అంటే బైబిల్ అంతా చదివితే మనకు డైలీ అర్థం అవుతుంది. అంటే మనం చదవకుంటే మనకు అర్థం కాదు. అంటే చదవని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు దయచేసి అంటే జస్ట్ ఈ వాయిస్ బైబిల్ కూడా వచ్చింది, మీరు చదవచ్చు అట్లా అని చెప్పేసి మనం అందరము సిద్ధపాటు కలిగి ఉండాలి. నిజంగా దేవుడు రెండో రాకడలో వస్తున్నప్పుడు సో వీఆర్ ఆల్సో షుడ్ బి ఏ లైక్ మనం చెప్పగలిగే విధానంగా ఉండాలి. టెట్టులో స్థాయి అంటే మనం కూడా అయ్యగారు లేకపోతే యేసయ్య మీరు ఇచ్చిన పనిని మేము కూడా చేసాం అనే విధంగా మనం ఉండాలి. జస్ట్ నాకు అంటే వచ్చింది, నేను నేర్చుకున్నది చెప్పినాను. ఈ మాటలు ఏదో తప్పుంటే క్షమించండి. ఇక వచ్చిన వాక్యం దేవుడు మన ఇంట్లో దీవించినట్టు నాకు ఈ సమయాన్ని అనుగ్రహించినటువంటి త్రిత్వంలో ఏకత్వమైన దేవునికి, సేవకులకు కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నిండు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి శుభ శుక్రవారపు దినమున నాకు దేవుడు ఇచ్చిన అంశం ఏదనగా సిలువ పైన యేసు ప్రభు వారు పలికిన 7వ మాట. అది ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము మనం చూసినట్టయితే అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. తండ్రి అనే దేవుడు యేసుప్రభు వారికి ఈ భూలోకంలో 33.5 సంవత్సరాల జీవితాన్ని ఇస్తే ఆ జీవితం అంతా యేసుప్రభు వారు ఆయన లేఖనాలు నెరవేరుస్తూ దేవుని మాటలు ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పాటించి దేవుని యొక్క రాజ్య సువార్తను అందరికీ ప్రకటించి ఇక సమాప్తమైనదని చెప్పి ఆయన యొక్క ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడండి. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చి అంటే ఆత్మ ద్వారా వచ్చి అదే ఆత్మను మరలా తిరిగి దేవుడు అప్పగించేస్తున్నాడు అనమాట. యేసు ప్రభు వారి ఆత్మ అయితే తండ్రికి అప్పగించాడు. మరి నీవు నేను చనిపోయినట్టయితే నీ యొక్క ఆత్మ నా యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ప్రశ్నార్థకం కదండి. నీ యొక్క ఆత్మ నా యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మన పూర్వీకులు మనకి అనేకమైన అపోహలు పెట్టి ఉన్నారు కదండి. అందులో ఒకటి ఏంటంటే మనిషికి కొన్ని జన్మలు ఉంటాయి అని. అవునా? చనిపోయిన తర్వాత మరలా పుడతాము, పునర్జన్మ అనేది ఉంటుందని ఒక అపోహ. అయితే మనం వాక్యానుసారం చూసినట్టయితే మనకి ఏ డౌట్ వచ్చినా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? వాక్యం దగ్గరికే. వాక్యంలో లేని సమాధానం అంటూ ఏది లేదు. వాక్యాన్ని ఒకసారి మనం చూసినట్టయితే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్టయితే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. నరుని యొక్క శరీరం ఎలా నిర్మించబడిందంటండి? మట్టితో నిర్మించబడింది. ఆ మట్టితో నిర్మించబడిన శరీరములో దేవుడు జీవవాయువు ఊదగా మనకి జీవాత్మ అయ్యి ఉన్నామని తెలుస్తుంది. అంటే మనకు శరీరం ఉంది, ఆత్మ ఉంది. అయితే అదే ఆదికాండములో 3వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్టయితే లాస్ట్ లో ఉంటుంది కదా, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అంటే ఈ శరీరానికి ఇంకో జన్మంటూ లేదు. మనం మట్టిలో నుంచి తీయబడ్డాము, తిరిగి మన్నే అయిపోతున్నాం అనమాట. అంటే మనకున్న అపోహ ఇప్పుడు తొలగిపోవాలి. ఏమని? మనిషికి ఇంకొక జన్మ అంటూ లేదు. ఎందుకంటే మనము ఈ మట్టిగా వచ్చినాము, తిరిగి మన్నే అయిపోతున్నాము. మన పూర్వీకులు ఒకే ఒక అపోహతో మనల్ని విడిచిపెట్టలేదండి. ఇంకా అనేకమైన అపోహలు మనకు పెట్టారు. అందులో ఇంకొకటి ఏంటంటే ఈ గాలిలోనే ఎక్కడో చనిపోయిన వారి ఆత్మ తిరుగుతుంది అని చాలా మంది అపోహ. చనిపోయిన నాన్నో లేదా చనిపోయిన తాతో లేదా చనిపోయిన మామగారు ఎవరో ఒకరు చనిపోయిన వారి యొక్క ఆత్మలు ఈ లోకంలోనే ఎక్కడో తిరుగుతూ ఉంటాయనే అపోహ కూడా మనకు పెట్టి ఉన్నారు. ఈ గాలిలో తిరిగేవి ఏంటో మనం ఒకసారి వాక్యంలో చూద్దామండి. కీర్తనలు 91
11 కీర్తనలు 91:11 మనం చూసినట్టయితే మనకందరికీ తెలిసిందే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అంటే నీ మార్గంలో వెళ్ళేటప్పుడు దూతలకు ఆజ్ఞాపిస్తాను అంటే మనము నడిచేది భూలోకంలోనే, అంటే దేవుని యొక్క ఆత్మలు, దేవుని యొక్క అంటే దేవదూతలు ఈ భూలోకంలో తిరుగుతున్నాయి. ఇంకొకటి చూసినట్టయితే లూకాసు వార్త 1:26-27 చూసినట్టయితే 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. గాబ్రియేల్ ఎవరండి? దేవుని యొక్క దూత. దేవుని యొక్క దూత ఎక్కడికి పంపబడిందంట? కన్య అయిన మరియ యొద్దకు పంపబడింది. అంటే దేవుడు ఏం చెప్పాడు? నీ మార్గములన్నిటిలో దేవదూతలను కావలో ఉంచుతాను అన్నాడు. అలాగే అవసరం వచ్చినప్పుడు కన్య అయిన మరియ దగ్గరికి కూడా దేవదూతను పంపించాడు. అంటే ఈ గాలిలో ఏమున్నాయండి? దేవదూతలు ఉన్నాయి. మరి దేవదూతలు ఒక్కటే ఉన్నాయా? ఇంకా మన వాక్యంలో చూసినట్టయితే ప్రకటన గ్రంథము 12:9 చూసినట్టయితే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. అంటే దేవుని యొక్క దూతలు మాత్రమే కాదు, ఆది సర్పము మహా ఘట సర్పమైన అపవాది మరియు అపవాది యొక్క అనుచరులు కూడా త్రోసివేయబడ్డారంట భూమి మీదకి. దేవుని వాక్యంలో మనకి ఎవరెవరు కనిపించారండి? దేవుని యొక్క దేవదూతలు ఈ గాలిలో ఉన్నాయి, అంటే ఈ భూమి పైన ఉన్నాయి. అలాగనే ఆది సర్పమైన అపవాది, సాతాను యొక్క అనుచరులు, వాటి యొక్క దూతలు కూడా ఈ భూమి పైన ఉన్నాయి. మరి వాక్యంలో ఎక్కడైనా మనకి మొదటి నుంచి చివరి వరకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మన పూర్వీకులైన అబ్రహాము గారు గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, ఏలియా గాని, అపోస్తలులు గాని ఎవరికైనా ఈ గాలిలో కనిపించినట్టు, వర్తమానం పంపించినట్టు ఎక్కడైనా మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథం 66 పుస్తకాల్లో ఎక్కడైనా ఉందా అని చూస్తే మీరే చెప్పాలి. ప్రతి ఒక్క ఆదివారం దేవుని యొక్క సేవకుని చెప్పే ప్రతి ఒక్క మాట వింటున్నారు కదండి, మీకు తెలుసు. ఎవరైనా కనిపించారా అండి? ఎప్పుడైనా సేవకులు చెప్పారా కనిపించారు అని? సమాధానం చెప్పాలి. ప్రియ సంగమా, మనం వింటున్న వాక్యం ఊరికే పొల్లుగా పోకూడదు. ఎక్కడ మనం చూసినట్టయితే ఎవ్వరు కనిపించినట్టు వాక్యములు లిఖించబడి లేదండి. అంటే ఈ గాలిలో మనుషుల యొక్క ఆత్మలు తిరగవు. ఖచ్చితము ఇది. మనుషుల యొక్క ఆత్మలు చనిపోయిన తర్వాత ఈ గాలిలో తిరగవు. మనకున్న 2 అపోహలు ఇక్కడి నుంచి పోయినట్టే. ఏంటది? మనుషులకు పునర్జన్మలు లేవు, గాలిలో ఆత్మలు అనేటివి తిరగవు. అలాగనే ఇంకొక అపోహ ఏంటి అని చూసినట్టయితే, పక్షుల రూపంలో, జంతువుల రూపంలో, పురుగుల రూపంలో వస్తారు తిరిగి. అనేక మంది రక్షణ పొందిన మనము ఇప్పటికీ చనిపోయిన వారి కోసం సమాధుల దగ్గర తీసుకెళ్లి భోజన పదార్థాలు పెడుతూనే ఉన్నామండి. ఇంటిలో వారికి నచ్చినది వండితే ఒక మూలను తీసుకుని వెళ్ళి వాక్యాన్ని విడిచిపెట్టి వాక్యానికి విరుద్ధంగా వారి కొరకు మనము ఆహారాన్ని సిద్ధపరిచి ఉంచుతున్నాం. మరి గాలిలో లేని మనుషుల యొక్క ఆత్మలు మరలా తిరిగి పుట్టకుండా మన్నైపోయే శరీరము వచ్చి ఆ ఆహారాన్ని తింటాయా అండి? దేవుని యొక్క వాక్యం ఆది కాండంలో దేవుడు సృష్టిని సృజించినప్పుడు మనిషికి మాత్రమే ఆత్మ పెట్టాడా, లేదా పక్షులకి, జంతువులకి ఆత్మ పెట్టాడా అండి? మనిషికి మాత్రమే ఆత్మ పెట్టాడు. మరి మనిషికి ఉన్న ఆత్మ ప్రాణము మాత్రమే కలిగిన పక్షులలోకి వెళ్ళడానికి అవకాశం ఉందా ప్రజలారా? అంటే పక్షుల రూపంలో మన పూర్వీకులు వచ్చి ఆ భోజనం చేయడం లేదు. మరి వాక్యాన్ని ఇంకా మనం వాక్యంలో చూసాం కదండి, ఈ గాల్లో ఏమేమి ఉన్నాయని చెప్పుకున్నాము. దేవదూతలు, అపవాది యొక్క దూతలు మాత్రమే ఉన్నాయి. అయితే మనుషుల యొక్క ఆత్మలు ఈ భోజనము చేయడం లేదు. మరి ఇంకా మిగిలింది దేవదూతలు, అపవాది యొక్క దూతలు. మరి వాళ్ళే తినాలి. మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే కీర్తన 78:24-25 ఒకసారి మనం చూసినట్టయితే,
ఆహారమునకై ఆయన వారి మీదకి మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవదూతల యొక్క ఆహారం ఏంటంటండి? అందరం గట్టిగా చెప్తామా? సంగమా వింటున్నామా? దేవదూతల యొక్క ఆహారము మన్నా. మరి నీవు మూలన పెట్టిన ఆహారము మన్నానా? దేవదూతలు భుజిస్తాయండి? దేవదూతలు భుజించవు. అంటే ఆత్మలు వచ్చి భుజించడం లేదు, మనిషి యొక్క ఆత్మ వచ్చి భుజించడం లేదు, మనిషి యొక్క శరీరం వచ్చి భుజించడం లేదు, దేవదూతలు వచ్చి భుజించడం లేదు. మరి మీరు సమాధుల దగ్గర పెడుతున్న ఒక భోజనము లేదా మూలన పెడుతున్న ఒక భోజనము మిగిలింది ఇంకెవరండి? అందరం చెప్దామా? సాతాను యొక్క దూతలు, అనుచరులు. మరి ఎక్కడుండైనా మనలో మార్పు వస్తుందేమో. దేవుడు ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు. ప్రజలారా, వాక్యానుసారం జీవిద్దామండి. మన పూర్వీకులు పెట్టిన అపోహల్లో కాదు, కానీ ప్రతి ఒక్క అడుగు వాక్యము ద్వారానే మనము వేయాలి. మనిషి యొక్క శరీరానికి తిరిగి ఇంకొక జన్మ లేదు, గాలిలో ఆత్మలు తిరగడం లేదు, ఒక పక్షి రూపంలోనో పురుగు రూపంలోనో జంతువు రూపంలో ఆత్మలు రావడం లేదు. మనకున్న అపోహలన్నీ తొలగిపోయాయి. మరి మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యేసుప్రభు వారి యొక్క ఆత్మ అయితే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. చాలా రూఢిగా, చాలా ధైర్యముతో యేసుప్రభు వారు చెప్పారు కదా, చాలా బిగ్గరగా చెప్పారంట. పక్కనున్న దొంగలకి వినిపించినట్టు మెల్లగా చెప్పలేదండి యేసుప్రభు వారు. చాలా బిగ్గరగా కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఖచ్చితంగా రూఢిగా దేవుని యొక్క ఆత్మ, యేసుప్రభు వారి యొక్క ఆత్మ తిరిగి తండ్రి దగ్గరికి చేరుకుంది. మరి నీ యొక్క ఆత్మ, నా యొక్క ఆత్మ ఎక్కడికి చేరుతుంది? శారీర రీతిగా యేసయ్య ఆయన యొక్క ఆత్మను ఎట్టి రీతిగా తండ్రికి అప్పగించాడో అదే రీతిగా మన ఆత్మ కూడా అప్పగించబడుతుంది. కానీ ఇది ఎక్కడికి అప్పగించబడుతుంది, ఎవరికి అప్పగించబడుతుంది అనేది మన చేతిలోనే ఉందండి. నీ జీవితాన్ని నువ్వు ఎలా జీవించావు, ఇతరుల ఎడల ఎలా ప్రవర్తించావు, దేవుని పట్ల ఎలా ప్రవర్తించావు, దేవుని మందిరానికి ఆదివారం పూట ఎలా వచ్చావు, వాక్యాన్ని ఎలా వింటున్నావు, వాక్యం రోజు ఎలా చదువుతున్నావు, ప్రార్థన ఎలా చేస్తున్నావు, నీ ఇతరుల పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది, సమాజంలో నీ సాక్ష్యము ఎలా ఉంది, వీటన్నిటి బట్టి నీ యొక్క ఆత్మ పరలోకానికి వెళ్ళాలా లేదా సాతాను వాటి యొక్క అనుచరులు ఉన్న పాతాళానికి, నిత్య నరకం అండి. అగ్ని నోటితో చెప్పినట్టు ఉండదు ప్రజలారా. అగ్ని ఆరదు, పురుగు చావదు. తండ్రి దగ్గర ఉన్నట్టయితే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవదూతల ఆహారము తింటూ ఆకలి దప్పికలు లేని జీవితమును మనం జీవించగలము. ఈ లోకంలో జీవిస్తూ అపోహలలో బ్రతుకుతూ వాక్యాన్ని విడిచిపెట్టి రక్షణ భాగ్యము పొందిన మనము వాక్యంలో ఎదగకుండా లోకము తట్టి చూసినట్టయితే నిత్య నరకాగ్నికి, అగ్ని గుండములకు యుగ యుగములు కాలిపోవలసి వస్తుందండి. నీ చేతిలోనే ఉంది ప్రియ సంగమా, నీ ఆత్మ ఎక్కడికి చేర్చబడాలని మరొక జీవితం లేదు. ఇదే సమయము, ఇదే రక్షణ భాగ్యం అని ప్రతి ఒక్కరూ ఎంచినట్టయితే నీకు నాకు దమ్ముందా అండి దేవుళ్ళ చెప్పేలాగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని? ఒకవేళ ఆ దమ్ము నీకు నాకు ఇప్పుడు లేనట్టయితే ఇక్కడ నుంచి అన్నా మనం అలా జీవించి మన యొక్క ఆత్మను దేవునికి అప్పగించుకుందామండి. సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు విననుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.